హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగి సంగటి బొమ్మడాల చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఎండు బొమ్మడాల పులుసు రైస్లోకైనా సంగటిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. దోశలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. 2-3 దోశలు తినేవాళ్ళు 4-5 దోశలు తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది మరి ఈ పులుసు. చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈరోజు మనము బొమ్మడాల చేపల పులుసు చేసుకోబోతున్నాము. చూడండి, ఇది ఇంకా పూర్తిగా ఎండలేదు, పచ్చిగానే ఉంది. ఇంకా ఎండింది అనుకోండి చాలా గట్టిగా అయిపోతుంది. పచ్చిగానే ఉంది చూడండి. ఇప్పుడు దీంతో పులుసు చేసుకోబోతున్నాము. పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎండు బొమ్మడాల పులుసు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా దీని తలకాయ భాగం తీసేయాలి. ఈ ముళ్ళు ఉంటుంది, ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది చేతికి తగిలింది అనుకోండి చాలా నొప్పి చేస్తుంది. ఈ భాగం తీసేయాలి. ఇలా ఇదంతా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇదంతా కట్ చేసుకున్నాక ఈ కడుపు లోపల ఇది మనం పచ్చాపకు తీస్తాం చూడండి, ఇలా ఇది కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇలా పేగులు వచ్చేసింది. ఇంకా చేప అంతా నీట్గా శుభ్రంగా ఉన్నట్టే. ఇప్పుడు దీన్ని మనము ఇలాగే ఫ్రై అయితే ఇలాగే చేసుకోవచ్చు. పులుసు కాబట్టి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేపలనంతా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి. మరీ మరిగించిన అవసరం లేదు. వేడి నీళ్ళలో వేయటం వల్ల ఉప్పు శాతం కొంచెం తగ్గుతుంది. ఇలా చేపలన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వేడి నీళ్ళలో 1-2 సార్లు, మళ్ళీ చల్లటి నీళ్ళు వేసుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ కూడా ఉంది కదా, ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాము. 3 ఆనియన్ సన్నగా కోసి పెట్టుకున్నాను. ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సన్నగా కోసుకున్న 3 టమాటాలు. ఆనియన్ బాగా మగ్గిపోయినాక టమాటాలు వేసుకోవాలి. చూడండి, టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు పొడి, నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి. చూడండి, నేను ముందుగానే నానబెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు అంతా. ఈ గుజ్జంతా తీసుకొని చూడండి, టమాటాలంతా చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జంతా తీసుకొని దీంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసేసుకున్నాం. చింతపండు పులుసు అంతా వేసుకున్నాక ధనియాల పొడి 1 స్పూన్, 1/2 స్పూన్ మిరప్పొడి. మీరు కారం చూసుకొని వేసుకోండి, 1 స్పూన్ అయినా వేసుకోండి. పులుసు తక్కువ ఉంది కాబట్టి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కారం చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాంగా చేపలు కూడా వేసుకుందాము. ఇందులోకి సాల్ట్ ఇప్పుడే వేసుకోకూడదు. చేపలు ఉడికినాక చూసుకొని సాల్ట్ వేసుకున్నాము. చూడండి, ఉడుకుతుంది పులుసు దగ్గరగా. ఇప్పుడు ఉప్పు కారం చూద్దాము. ఉప్పు లైట్గా సరిపోయింది. కారం కొంచెం వేసుకుందాము. ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. ఉప్పు మిరప్పొడి 2 వేసుకున్నాను. ఇప్పుడంతా కలుపుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకుందాము. ఉడికిందని చూద్దాము. బాగా పులుసు అంతా దగ్గరకు వచ్చింది. దీంట్లోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి.
అది వేసుకోకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది, అది వేసుకుంటే డబల్ టేస్ట్ వస్తుంది. ఏం లేదండి, జీలకర్ర 1 స్పూన్, హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది ఎంతో కాదు, ఇంత వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఎండు చేపల పులుసు రాగి సంగటి. దీంట్లో ముళ్ళు కూడా ఏమి ఉండదండి, మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది అంతే. చూడండి, ఇది ఒక ముళ్ళే ఉంటుంది, అది ముళ్ళు కూడా కాదు. ఇది చాలా టేస్ట్గా ఉంది. వావ్, అలా వెళ్ళిపోతుంది. తింటూ ఉంటే ఎంత టేస్ట్గా ఉందో. రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ కన్నా సంగటి చాలా టేస్ట్గా ఉంది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ ఈ బొంబడాయల పులుసు పెట్టేది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇప్పటికీ ఆ టేస్ట్ మర్చిపోలేకపోతున్నాము. పులుసులో ఆయిల్ ఎక్కువ వేసి చేసేది, రైస్లో వేసుకొని తినేవాళ్ళము. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజులు మళ్ళీ రావండి. ప్రజెంట్ మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అన్హెల్దీ ఫుడ్ తింటున్నాము, పొల్యూషన్ ఎక్కువైపోయింది. డాక్టర్స్ ఏమంటున్నారంటే ఆయిల్ ఫుడ్ తినకూడదు. అందువల్ల ఆయిల్ కొంచెం తక్కువగానే వేస్ట్ చేస్తాను కర్రీస్లో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా ఈ బొంబడాయల పులుసు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.